పాకిస్తాన్ మన ఇండియా చిన్నారులు 15 సంవత్సరాలు అంతకు లోపు ఉన్న మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్న పిల్లల్ని ఎంత ఈజీగా ట్రాప్ చేస్తోంది. ఈ ట్రాప్ చేసి వాళ్ళ పర్సనల్ డేటాని తీసుకుని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతోటి ఇండియా మీద నిఘా పెట్టి స్పైస్గా మార్చి పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ చేరేయడానికి ఎలా యూజ్ చేస్తోంది అన్నదే ఈ పర్టికులర్ వీడియో. కంప్లీట్గా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కశ్మీర్, పఠాన్కోట్, పంజాబ్ ఇట్లాంటి ఏరియాస్లో ఉన్న మైనర్ పిల్లలు ఎవరైతే మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారో, స్మార్ట్ ఫోన్స్ స్పెషల్గా, వాళ్ళకి కొన్ని లింక్స్ పంపిస్తున్నారు. లింక్స్ పంపించగానే దాన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో, క్లిక్ చేయగానే వాళ్ళ ఫోను వాళ్ళ డేటాబేస్ తోటి క్లోన్ అవుతుంది. వీళ్ళ టోటల్ డేటాని వాళ్ళు తీసుకుని పిల్లల్ని ట్రాప్ చేసి వీళ్ళని ఇండియా మీద స్పైగా పెట్టి చేయమని చెప్పేసి చేస్తున్నట్టుగా నిన్న అరెస్ట్ చేసిన ఒక 15 ఏళ్ల బాలుడు పఠాన్కోట్ పోలీసులకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దీంతో అలర్ట్ అయిన ఇండియన్ ఏజెన్సీస్ అన్నీ కూడా టోటల్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, పఠాన్కోట్ ఇలాంటి ఏరియాస్ ఏవైతే బార్డర్ రిలేటెడ్ ఏరియాస్ ఉన్నాయో వీటిలలో పేరెంట్స్కి ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది రన్ చేద్దామన్న థాట్లో ఉన్నారు. ఏంటి అంటే ఎవరైతే మైనర్ కావచ్చు, మేజర్ కావచ్చు, మీ మొబైల్ ఫోన్స్లోకి ఎటువంటి స్పామ్ లింక్స్ని క్లిక్ చేయకండి. మైనర్స్ అయితే మాత్రం కంప్లీట్గా పేరెంటల్ గైడెన్స్లోనే ఫోన్స్ని యూజ్ చేయాలి అని చెప్పేసి పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఓన్లీ బార్డర్ ఏరియాస్కే కాదు, ఇలాంటి సిచ్యువేషన్స్ మన ఇళ్లలో కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఈజీగా ఉన్నాయి. అందు గురించి మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది అనుకున్నా సరే, పరువు పోతుంది అని భయపడకుండా ముందుకొచ్చి మీరు ఎప్పుడైతే మాట్లాడతారో ఆ రోజు ఇలాంటివి జరగకుండా ఉంటే ఈ సిచ్యువేషన్ ఇప్పుడు నిన్న బయటకు వచ్చిన దాంట్లో ఎంతో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, బార్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఐఎస్ఏ వాళ్ళ చేతికి వెళ్ళింది అనేసి క్లియర్ కట్గా పోలీసులు రివీల్ చేయడం అనేది జరిగింది. సో ఫర్దర్ కొత్త వీడియో కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి ఫర్దర్గా మీకు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో దాని గురించి ఒక చిన్న కమెంట్ చేస్తే నేను కంటెంట్ చేయడానికి రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.